మనం ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 7వసారి భేటీ అయ్యారు. ఇప్పుడే ఉండవల్లి నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోవటం, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కూడా చేరుకున్నారు. మొత్తం నాదెండ్ల మనోహర్, అదేవిధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కూడా కీలకమైనటువంటి భేటీ జరుగుతోందని చెప్పాలి. దాదాపు గంటకు పైగా ఇప్పటికే భేటీ జరిగింది. భేటీకి సంబంధించిన అంశాలు చూస్తే అత్యంత కీలకమైన అంశాలు ఈరోజు చర్చలో వీరిరువురి మధ్య జరగబోతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక గతంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన మధ్య పొత్తు జరిగింది. ఈ పొత్తుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని కార్యాచరణ అనేది ఇప్పటి వరకు కొంత ప్రారంభం కాలేదు అనే అసంతృప్తి మొత్తం రెండు పార్టీల కేడర్లలోనూ ఉంది. కానీ కార్యాచరణకు అంటే ప్రధాన కారణం ఏంటంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 85 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయడం జరిగింది. కానీ దీనివల్ల ఇరు పార్టీలకి సంబంధించిన అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైన, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైనటువంటి ప్రెజర్ అయితే మాత్రం ఉందని చెప్పాలి. అభ్యర్థులు తీవ్ర స్థాయిలో కూడా ఇరువురు నాయకుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. తెలుగుదేశం జాబితాను అదేవిధంగా జనసేన జాబితాను ఆలస్యం అవుతోంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇరువురి భేటీ అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే కీలక మలుపు అని చెప్పాలి ఈరోజు జరుగుతున్నటువంటి భేటీ. ఈ భేటీలో కీలకమైనటువంటి అంశాలు అయితే మాత్రం చర్చకు వచ్చాయి. ప్రధానంగా 1 సీట్ల సర్దుబాటు, 2 అభ్యర్థుల ఎంపిక, ఒక విధంగా కావాలంటే 3వ అంశం అత్యంత కీలకమైంది. జనసేన తెలుగుదేశం మధ్య గతంలోనే పొత్తుకు సంబంధించిన ఒక సంఖ్య నిర్ధారణ అయింది. ఒక 25 గానో 27 గానో నిర్ధారణ అయింది. ఆ సంఖ్యను పెంచుకోవడానికి జనసేన ప్రయత్నం చేస్తోంది. అయితే జనసేన 38 సీట్ల వరకు అడుగుతున్నది. ఈ 38 సీట్లు ఏవేవైతే అడుగుతోందో ఆ సీట్లకు సంబంధించిన జాబితాతో కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారని చెప్పాలి. మొత్తం మీద కనుక చూస్తే కనుక జనసేన పార్టీ ఇప్పటికీ 25 అని చెప్పి ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. కానీ ఉన్న పరిస్థితులు కానీ పరిణామాలు కానీ ఇవన్నీ చూస్తే అంటే పార్లమెంటుకు 1 సీటు చొప్పున, అసెంబ్లీ సీటు చొప్పున లెక్కేసుకుంటే 25 సీట్లు జనసేనకు ఇవ్వాలి. అలా కాని పరిస్థితి. ప్రధానంగా గనక చూస్తే గనక ఇటు కృష్ణా జిల్లా, అదేవిధంగా గుంటూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ మొత్తం ఈ 7-8 దాదాపుగా కనుక చూస్తే 7-8 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 7-8 జిల్లాల్లోనే ప్రధానంగా జనసేన ఎక్కువ సీట్లు అడుగుతుంది. అయితే ఒక దశలో హరిరామ జోగయ్య 60 సీట్లు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. మరో దశలో కూడా ఇటీవల కాలంలో ఉండవల్లి కూడా ఇటువంటి కామెంటే చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ పార్టీకి సంబంధం లేనప్పటికీ కూడా అయితే హరిరామ జోగయ్య కామెంట్ని మాత్రం కొంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే జనసేన పార్టీనే హరిరామ జోగయ్యతో ఈ విషయాన్ని చెప్పిస్తోంది, పరోక్షంగా చెప్పిస్తోంది 60 సీట్లు కావాలని చెప్పిస్తోంది అని చెప్పేసి ఒక పొలిటికల్ స్పెక్యులేషన్ అయితే బాగా నడుస్తోంది. కానీ ఈ నేపథ్యంలో ఇరువురు నాయకులు భేటీ అయ్యారు కాబట్టి జనసేనకు సంబంధించి తెలుగుదేశం సంబంధించినటువంటి పొత్తు, అదేవిధంగా ఒకవేళ సీట్లు పెంచాల్సి వస్తే కనుక ఈ 25 అసెంబ్లీ సీట్లు, 4 పార్లమెంటు సీట్లు గతంలో ఏదైతే జనసేన పార్టీకి అనుకున్నారో ఆ సంఖ్య పార్లమెంటు సీట్లు 4 స్థానాలుగానే ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవటం జరుగుతోంది. అదేవిధంగా అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే 32 నుంచి 38 వరకు ఒకవేళ పవన్ కళ్యాణ్ అడిగితే ఏం చేయాలి, దీనికి సంబంధించి బలంగా మొత్తం కూడా ఇరువురు కూడా చర్చిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 19 మంది సిట్టింగులకి సీట్లు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే 4 వచ్చారో 4 కూడా సీట్లు ఇవ్వటం జరుగుతుంది. అంటే 23 సీట్లకి తెలుగుదేశం పార్టీ జాబితా ఉంది. ఈ 23 సీట్లలో జనసేనకి ఎక్కడా కూడా ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సిట్టింగులు పోటీ చేసి ఉన్నారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో ఏవైతే జనసేన పార్టీ 2వ స్థానం పొందిందో, ఎక్కువ ఓట్లు సాధించిందో, అదేవిధంగా మొదటి స్థానం అయితే మాత్రం ఒక రాజోల్ నియోజకవర్గంలోని జనసేన మొదటి స్థానంలో ఉందని చెప్పాలి. రాపాక వరప్రసాద్ అతను పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. ఇక 2వ స్థానంలో ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లలో జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది. 100కి 100 పాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు 3వ స్థానంలో జనసేన 2019 ఎన్నికల్లో ఏ స్థానాల్లో ఉంది, ఒకవేళ ఉంటే గనక ఎన్ని ఓట్ల శాతం టీడీపీకి జనసేనకి అప్పుడు ఈ మధ్య ఓట్ల వ్యత్యాసం ఎంత ఉందనేది కూడా పరిశీలన చేసిన తర్వాత మొత్తం కూడా
ఈ పొత్తుకి ఈ రోజు అయితే పులి స్టాప్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా పొత్తు ఖరారు అయిన విషయం అయితే మాత్రం 100% ఇది పక్కాగా చెప్పుకోవచ్చు. కానీ ఎన్ని సీట్లు అనే దగ్గర మాత్రమే కొంత రెండు పార్టీలకి మధ్య కొంత తడబాటు ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుందేమోనన్న ఆందోళన ఉన్నారు. ఒకవేళ జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చే పక్షంలో వాటిని వైఎస్ఆర్సీపీ క్యాప్చర్ చేస్తుందేమోనని ఒకంత ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది. దానివల్ల ఓవరాల్గా రిజల్ట్ మీద నష్టం పడుతుందేమోనని చంద్రబాబు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం పిక్చర్ అంతా కూడా నడుస్తూ ఉంది. అయితే ఈ రోజు అయితే మాత్రం ఈ పొత్తులకు సంబంధించినటువంటి ప్రాథమికంగా ఒక అంచనా, అభ్యర్థులకు సంబంధించి ఒక అంచనా, మొత్తం కూడా ఒక ఇరువురు నాయకులు మధ్య ఒక పూర్తి స్థాయి క్లారిటీ వస్తుందని మాత్రం నేనైతే చెప్పగలను. ఎందుకంటే ఇది కీలకమైనటువంటి భేటీ. ఒకవైపు అటు ఎన్నికలు తరుముకొస్తున్నటువంటి పరిస్థితి, ఇక 70 రోజుల్లో ఎన్నికల దగ్గరికి వచ్చేసాయి. ఈ ఎన్నికల దగ్గరికి వచ్చేసిన నేపథ్యంలో ఒక విధంగా కార్యకర్తల నుంచి అదేగా అభ్యర్థుల నుంచి కూడా ఒక విధంగా పార్టీ అధినేతలు ఇరువురి మీద టెన్షన్ ఉంది. ఇంకో మరో విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు జాబితాను విడుదల చేయడంలో కొంత జాప్యం చేస్తారనే ఒక అపవాదం అయితే ఉంది. అపవాదు కాదు, ఇది వాస్తవం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో నామినేషన్లు వేసేటప్పుడు కూడా అభ్యర్థుల జాబితాను విడుదలవుతూ వస్తాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితి అయితే ఉంటే కొంత పార్టీకి, ఇరు పార్టీలకి కూడా కొంత నష్టం. ఎందుకనంటే ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అసలు అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పేసి రెండు పార్టీలు భావించారు. కానీ ఇప్పటికెంతవరకు అభ్యర్థులు దశలోనే ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ఇరు పార్టీలు ప్రకటించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. కానీ రెండో అంశం కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ జాబితా ఎలా ప్రకటించాలి? ఒప్పందం మేరకు 32, 38 ఎంతైనా కావచ్చు ఇరు పార్టీలకి సంబంధించి. ఈ 38 మంది జాబితాను, జనసేన జాబితా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాబితా, ఉమ్మడి జాబితాలను ఇరు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు, అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రకటించాలనే ఒక ఆలోచన కూడా ఉంది. దీంతోపాటు తాడేపల్లిగూడెంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి రెండు పార్టీలు ఒక పార్టీల మధ్య చర్చ జరుగుతోంది. తాడేపల్లిగూడెంలో ఇరువురు నాయకులు పాదయాత్ర చేయటం, అదే రోజున భారీ బహిరంగ సభలో పాల్గొనటం చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఓవరాల్ పిక్చర్ కనుక చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కూడా నాయకులు ఎవరైతే కీలక నాయకులతో అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడం అనే అంశం అయితే మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ఈ పొత్తులకు సంబంధించి, అభ్యర్థులకు సంబంధించి, అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఈ 3 అంశాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, తెలుగు పాపులర్ టీవీ, చంద్రబాబు నివాసం నుంచి.